ఇప్పుడు తుపాకీ ఎవరి భుజం మీదనో పెట్టి కాల్స్తే దానివల్ల ఉపయోగం లేదు. మీరు మీ చిత్తశుద్ధి, మీ ఎజెండా, మీ కార్యాచరణ చూసింది కదా. ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యానించింది 30 పేజీల జడ్జిమెంట్ లోపల హైకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వము విఫలమైన అన్ని అంశాలను ప్రస్తావించింది. నాట్ ఓన్లీ మీరు ఏదైతే డెడికేటెడ్ కమిషన్ అని చెప్తా ఉన్నారో, ఎంపరికల్ డేటా అని చెప్పినారో దానిపైన కూడా కామెంట్ చేసింది హైకోర్టు. ఏది కూడా సక్రమంగా సిస్టమ్ ప్రకారం మీరు చేయలేదు, అందుకని ట్రిపుల్ టెస్ట్ అనేది మీరు పాటించలేదు, దానికనే మేము స్టే ఇస్తున్నామని చెప్పారు. ఎందుకు పాటించలేదంటే చాలా ప్రాథమికమైన అంశాలు మీరు ట్రిపుల్ టెస్ట్ చేయాలని అనుకుంటే డెడికేటెడ్ కమిషన్ వేసినరు, సింగిల్ మ్యాన్ తోటి వేసిన తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. ఎక్కడ కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించలేదు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎంపరికల్ డేటా వచ్చిన ఫలితాలను మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, గ్రామ పంచాయతీ బోర్డుల మీద పెట్టాలి, మండల ఆఫీసులలో పెట్టాలి, ఎండిఓ ఆఫీసులలో పెట్టాలి, మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, దానిపైన అభ్యంతరాలు స్వీకరించాలి. ఇవి ఏవీ జరగకుండా మీరు ఉట్టిగా ఒక వేకు నెంబర్ని తీసుకొని వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందని, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది 42% అనేది మీరు చేసిన సర్వే లోపల 56% అని చెప్పి బీసీల జనాభా వస్తుంది. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% అని చెప్పి ఒక నెంబర్ని తీసుకొని వచ్చారు, దాన్నే మళ్ళీ దీంట్లో పెట్టారు. మీరు కాంట్రడిక్షన్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే లోపల కాంట్రడిక్షన్ చూడండి. ఎస్సీ వర్గీకరణకేమో 2011 జనాభా లెక్కల్ని ఆధారంగా తీసుకుంటుంది. ఇక్కడ బీసీ రిజర్వేషన్లకేమో కొత్తగా రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన కులగణన సర్వేను ఆధారంగా తీసుకొని మీరు బిల్ తయారు చేశారు. దీంట్లో కాంట్రడిక్షన్ ఉందా లేదా? ఒకవేళ మీరు చేసిన సర్వే అంత పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ఎస్సీ వర్గీకరణకు కూడా అదే డేటా తీసుకోవాలి కదా, అదే ఆలంబనం కావాలి కదా. ఎందుకు దాని లోపల కాంట్రడిక్షన్ మీకు? కనుక మేమేమంటున్నామనంటే మీరు చేసిన అంశాలు కంటి తుడుపు చర్యగా బీసీలకు మేమేదో ఉరగబెట్టడం కోసం చేస్తున్నాము అని చెప్పడం కోసమే తప్ప ఏది కూడా శాస్త్రీయంగా సాంకేతికంగా నిలబడే అంశం కాదు.